నేను ఆత్మను నేను ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని. శివపరమాత్మ నా తండ్రి. శివపరమాత్మ నేను కంబైన్డ్ స్వరూపాన్ని. ఈ బస్ స్టాండ్ ప్రాంతమంతా, ఈ వాయుమండలం అంతా శాంతిగా ఉంది. ఈ బస్ స్టాండ్లో ఉన్న ఆత్మలందరూ శ్రేష్ఠ ఆత్మలు. ఈ ఆత్మలందరూ శివపరమాత్మ బిడ్డలు, నాకు సోదరులు, స్నేహితులు. ఈ ఆత్మలందరూ ఆదిలో రాజవంశీయులు, ప్రస్తుతం బ్రహ్మవంశీయులు. ఈ ఆత్మలందరూ శివపరమాత్మను తండ్రిగా అంగీకరించారు, సర్వ సంబంధాలు జోడించారు. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు బస్టాండ్లో ఉన్న ఆత్మలకు, బస్సులో ప్రయాణించే ఆత్మలందరికీ చేరుతున్నాయి. ఆత్మలు శాంతి శక్తిని స్వీకరించారు, శాంతిని అనుభూతి పొందారు. వారు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఈ విధంగా ఆత్మ యొక్క స్వధర్మాలన్నిటినీ మనం గమ్యం చేరే వరకు సంకల్పాలు, తర్వాత బస్సులో ప్రయాణించే ఆత్మలకందరికీ వరదానాలు ఇస్తూ వెళ్తాను నేను. అదేవిధంగా 8 గంటలకు పాఠశాలకు చేరుకుంటాను. బస్సులో ప్రయాణించిన తర్వాత 8 గంటలకు పాఠశాలకు చేరుకుంటాను. ఆ పాఠశాల 8 గంటల నుంచి 4 గంటల వరకు ఆ పాఠశాలలో ఉంటానన్నమాట. ఆ పాఠశాలను నేనైతే ఈశ్వరీయ సేవా కేంద్రముగా భావించి నేను ఈ విధంగా సంకల్పాలు చేస్తాను. నేను ఈశ్వరీయ సేవా కేంద్రమైన పాఠశాలకు చేరుకున్నాను. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని. శివపరమాత్మ నా తండ్రి. ఇప్పుడు శివపరమాత్మ టీచరు, నేను శివపరమాత్మ కంబైన్డ్ స్వరూపాన్ని. నేను ఈశ్వరీయ సేవాదారిని, ఈశ్వరీయ సేవకై ఈ భూమిపై అవతరించిన అవతరిత ఆత్మను. నేను ఈశ్వరీయ సేవా కేంద్రమైన పాఠశాల వాయుమండలాన్ని పరిశుద్ధం చేస్తున్నాను. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు పాఠశాల ప్రాంతం, ఈశ్వరీయ సేవా కేంద్రమైన పాఠశాల ప్రాంతమంతా వ్యాపించింది. నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు సేవా కేంద్రములోని ఆత్మలందరికీ చేరినాయి. వారు శాంతిని అనుభూతి చెందారు. నేను బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని తీసుకొని జగన్మాతను అయినాను. సేవా కేంద్రంలోని పిల్లలందరికీ జగన్మాతనే జ్ఞానాన్ని బోధిస్తున్నాను. జగన్మాతనైన నేను పిల్లలందరికీ శివపరమాత్మ పరిచయాన్ని ఇచ్చాను. శివపరమాత్మను తండ్రిగా అంగీకరించారు, సర్వ సంబంధాలు తండ్రితో జోడించేలా చేశాను. అదేవిధంగా పాఠశాల నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు 4 గంటల నుంచి 5 గంటలకు, అంటే ఆ టైంలో స్కూల్ వదులుతారు. తర్వాత నా బస్సు ప్రయాణం జరుగుతుందన్నమాట. 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈశ్వరీయ సేవా కేంద్రమైన పాఠశాల నుంచి ఈశ్వరీయ సేవా కేంద్రమైన ఇంటికి వెళ్తున్నాను అంటూ ఆ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు సంకల్పాలు చేస్తూ, ఇంతకుముందు చేసిన విధంగానే సంకల్పాలు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చేస్తూ వస్తాను. అదేవిధంగా 5 నుంచి 6 గంటల వరకు ఫ్రెష్ అప్ కావడం ఉంటుంది. తర్వాత 6 గంటల నుంచి 7 గంటల వరకు మురళి చదువుతాను. అవ్యక్త మురళీలు అవి చదువుతాను, సంకల్పాలు చేస్తాను, శుభకామనలు, వరదానాలు ఇస్తాను. తర్వాత 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈశ్వరీ సేవ అయిన ఇంటి పని కార్యక్రమాన్ని చేసుకుంటాను. అదేవిధంగా 8 నుంచి 8 గంటల వరకు ఈశ్వరీయ బండారు నుండి ఆహారాన్ని స్వీకరించడం జరుగుతుంది. 8:30 నుంచి 9:30 వరకు జూమ్ క్లాస్ అయిన మంజులక్క క్లాసు వింటాను. తర్వాత 9:30 నుంచి ఇంకా క్లాస్ అయిపోయిన తర్వాత భోజనానికి భోజన కార్యక్రమం అయిపోయిన తర్వాత పనుకునే ముందర చేసే యోగము రాజయోగం చేసుకొని పనుకుంటాను. నేను ఆ రాజయోగం చేసేటప్పుడు ఈ సంకల్పాన్ని చేసుకుంటాను. నేను పరంధామ నివాసిని, ఈశ్వరీయ సేవకై ఈ భూమిపై అవతరించిన ఆత్మను. తిరిగి నా ఇల్లైన పరంధామానికి వెళ్తున్నాను. ఈ సేవా భాగ్యము కల్పించినందుకు శివపరమాత్మకు ధన్యవాదాలు. ఈ సేవలో సహయోగం ఇచ్చిన శరీరానికి ధన్యవాదాలు అని చెప్పుకొని పనుకుంటాను.
ఓం శాంతకయ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా సెట్ చేశారు. బాబా శ్రీమతానికి అనుసారంగా ఉంది. సో ఇప్పుడు విన్నారు కదా అందరూ. సో ఇది కంపల్సరీగా అందరూ వేసుకోవాలి. నిన్నటి క్లాసుకి ఇది కంటిన్యూషన్ అనుకోండి. ఎవరెవరైతే మేము చదువుకోలేదు, సంపాదించుకోలేదు, చెయ్యలేదు అని అంటున్నారో, కొంతమంది అంటే నేను మామూలుగా ఉద్యోగం చేసేటప్పుడు కానీ జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఎవరినైనా సేవలు ఏం చేస్తున్నారు, యోగం చేస్తున్నారా, ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఎక్కడ వీలవుతుందండి? టైం లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో పని అంటున్నారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగం అంటున్నారు, వ్యాపారం అంటున్నారు, వ్యవసాయం అంటున్నారు. అంటే ఈ రోజు టైం లేదు అని అంటున్నారు అని అంటే సబ్జెక్ట్ అర్థం కాలేదని అర్థం. ఎందుకంటే ఇప్పుడు అక్కయ్య చెప్పినట్టు మన దినచర్యలో అంటే బాబా చెప్పిన జీవితం, ఆధ్యాత్మిక జీవితం అన్నది మన జీవితంలో ఒక భాగము. మన ఉద్యోగము, బాబా చెప్పిన జ్ఞానం సపరేట్ కాదు. చాలా మంది అది సపరేట్ ఇది సపరేట్ అని అర్థం చేసుకున్నారు. దానివల్ల ఏమైపోయిందంటే మాకు టైం లేదు అని అంటున్నారు. సో ప్రతి నిమిషం ఇప్పుడు అక్కయ్య చెప్పిన దినచర్య, ఇది యాక్చువల్గా బాబా చెప్పిన దినచర్య. సో మనము మన కర్మయోగులమై మన జీవితాన్ని గడుపుతూనే మనసు బుద్ధి సంస్కారానికి కూడా టైం టేబుల్ వేస్తాం. సో ఈ టైం టేబుల్లో ఏముంది? ఇక్కడ రోజు చేసే పనులే ఉన్నాయి. సో రోజు చేసే పనులే చేస్తాం, కానీ ఆత్మిక స్థితిలో బాబా ఇచ్చిన సంకల్పాలను చేస్తూ, ఇప్పుడు అందరూ ఆఫీస్కి వెళ్తారు, అందరూ స్కూల్కి వెళ్తారు. సో మన విశేషత ఏంటి అని అంటే మనం ఈశ్వరీయ సేవ కోసం వెళ్తాం. సో అందరూ ఉద్యోగాలు చేస్తారు, బాసుల సీట్లలో కూర్చుంటారు, టీచర్లుగా కూర్చుంటారు, అందరూ చేస్తారు. మన విశేషత ఏంటి అంటే జగన్మాతలై ఆ స్థితిలో మనసులో అనుకుని చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది? తల్లి పాత్రలో ఉన్నప్పుడు ఎవరి లోపాలు కనిపించవు, అందరినీ కలుపుకుపోతాం, సర్దుకుపోతాం, ప్లస్ ఇస్తూ పోతాం. తీసుకోవాలన్న ఆ భావన ఉండదు, అందరూ సంతోషంగా ఉండాలి. సో తల్లి పాత్రలో ఉన్న గొప్పతనం ఏంటి? పిల్లల్లో ఎన్ని చెడు లక్షణాలున్నా, లోపాలున్నా కానీ వాళ్ళు ఉన్నతి చెందాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకునే గొప్ప మనసు ఆ తల్లి పాత్రకే ఉంటుంది. సో ఇదేంటి? స్త్రీ శరీరధారి ఆత్మలే కాదు, పురుష శరీరధారి ఆత్మలైనాగా నిన్న కూడా గ్రూప్ లో పెడుతున్నాం తల్లి పాత్ర గురించి. సో ఈ తల్లి పాత్ర గురించి ఏదైతే రాశానో గ్రూప్ లో పోస్ట్ చేసే సేవాదారులు ఏదో ఒక సమయంలో పోస్ట్ చేస్తూ ఉండండి. సో ఆ రకంగా ఏ శరీరధారి ఆత్మలైనా కానీ ఆ పాత్రలోకి రావాలి. సో వచ్చినప్పుడు ఏమవుతుంది? స్వతహాగా గొప్ప మనసు వచ్చేస్తుంది మనకి. ఇంకా లోపాలు ఏవి కనిపించవు, కనిపించిన వాళ్ళు సంతోషంగా ఉండాలి, సంతుష్టంగా ఉండాలి, ఉన్నతి సాధించాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంపన్నంగా ఉండాలి అన్న ఆ శుభకామనలు సహజంగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే ఒక పేపర్ పెన్, ఎవరైనా ఈ దినచర్యని పాటిస్తున్నారంటే మంచిదే. పాటించని వాళ్ళు సమయాన్ని ఇప్పుడు ఈ రకంగా మీరు చేసే పనులే చేస్తూ ఉంటారు. ఒకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కయ్య పూర్తిగా సెట్ చేసేసారు. సో ఈ మొత్తం టైం టేబుల్లో ఎక్కడ కూడా సమయం వ్యర్థం అవ్వట్లేదు. సో ఇప్పుడు సంగమయుగం యొక్క సమయాన్ని గనక వ్యర్థం చేస్తే అదే సమయం మనకి వ్యతిరేక దిశలో వెళ్తుంది. ఎందుకు? చాలా మంది ఈ రోజుల్లో మాకు టైం లేదు టైం లేదని ఎందుకు అంటున్నారు? ఆ సమయం అన్న ఖజానా కూడా తక్కువ పడిపోయింది మనకి. మనం ఏదైతే ఖజానాల గురించి చెప్పుకుంటున్నామో ఎండింగ్ వచ్చే వరకు అందరికీ తక్కువ పడిపోయినాయి అని చెప్పి అందులో ఈ సమయం కూడా పడిపోయింది. ఎందుకు అని అంటే పూర్తిగా ఖజానాన్ని నింపుకోలే, మనం వ్యర్థం చేసేస్తున్నాం సంగమ యుగంలో. ఆ వ్యర్థం చేసే వల్ల అది కూడా షార్టేజ్ పడింది మనకి. సో కాబట్టి ఇప్పుడు దినచర్య మనకు నచ్చినా నచ్చకపోయినా ఇంకా జీవితంలో ఆ సంతోషం రావాలి అని అంటే ఇంకా పేపర్ పెన్ను తీసుకుని రాసుకోవాల్సిందే. 4 నుంచి 5 దాకా ఫస్ట్ ఏం చేసుకుని అక్కయ్య అంటే మొదటి నుంచి జ్ఞానంలో ఉన్నారు, చేయడం ఇదప్ప. సో ఇప్పుడిప్పుడే ఎవరైతే ఈ అసలు టైం టేబుల్ అంటే ఇప్పుడు అసలు జ్ఞానం తెలుసుకున్నామని చెప్పి అంటున్నారో ఫస్ట్ ప్రస్తుతానికి రాసుకొని చూడండి ఏం చేస్తున్నారని. చేసి అప్పుడు ఒకసారి స్టడీ చేసి చూసుకోండి, మీకే తెలుస్తుంది మీరు ఎంత సమయాన్ని సఫలం చేస్తున్నారా వ్యర్థం చేస్తున్నారా అని చెప్పేసి. సో ఎక్కడెక్కడ మీరు టైం టేబుల్ ఫస్ట్ ఉన్నదానికి వెయ్యండి, ముందే మార్చి వేసేసుకోండి. నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను అని వెయ్యకండి. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? సో ప్రతి గంటకు వేసుకొని చూడండి.
చూసి ఒకసారి స్టడీ చేస్తే మీరు ఎంత వ్యర్థం చేస్తున్నారు, ఎంత సమయాన్ని దేనికి కేటాయిస్తున్నారు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి ఎంత సమయం వృధా అయింది, ఏమైందా అని తెలిసిపోతుంది. అప్పుడు మళ్ళీ కొత్తది ఏదైనా రివైజ్డ్ ఉంటే వేసుకోండి. ప్రతి గంటకి ఏం చేస్తున్నాను. సో మన ఇంట్లో ఉన్న పనులు, కుటుంబ సభ్యులు, బంధువులు, దేహ సమస్యలు, హాస్పిటల్స్, తర్వాత స్కూల్స్, కాలేజ్, ఉద్యోగం ఇవన్నీ బతికినంత కాలం ఉండే ఉంటాయి. అవి చేస్తూనే సంకల్పాలు చేసుకుంటూ వెళ్తాం. స్థితి ఆత్మిక స్థితిలో పెట్టి చేస్తాం అంతే. అంతకన్నా ఇక్కడ పెద్దగా మనం ఏం కొండలు ఎత్తుకోవాల్సింది ఏమీ లేదు. ఆ తర్వాత ముఖ్యంగా చదువుకి కొంత సమయం కేటాయించాలి. సో మరి సమయం లేదనుకున్న వాళ్ళు మీ షెడ్యూల్లో ఎక్కడ వ్యర్థమవుతుందో చూసుకుని అక్కడే ఆ సమయాన్ని కేటాయించుకోవాల్సి వస్తుంది. చేసి ఇంకా ఆ తర్వాత ఈ రకంగా సంకల్పాలు చేసుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ పోతే మీ యొక్క స్థితి ఆత్మిక స్థితి కాబట్టి సహజంగా మీ నుంచి సంకల్పాలు వెళ్తాయి కాబట్టి అవి మళ్ళీ తిరిగి మీకే వస్తాయి కాబట్టి మీ ఖజానాలు జమ అవుతాయి. అంటే పుణ్యం జమ అవుతుంది మీకు. ఈ రకంగా సంపాదన చేసుకోవాలి. సో ఎవరెవరికి ఏమేం సేవలు చెయ్యాలి, మేము ఎలా చెయ్యాలి, ఎలా అడుగుకి ముందుకెయ్యాలి అన్న ప్రశ్న ఉన్న వాళ్ళందరికీ ఇదే సమాధానం. ఫస్ట్ టైం టేబుల్ వేయండి. గ్రూప్లో కూడా వీడియో పెట్టాను, సాధారణాత్మలు విశేషాత్మలు అని చెప్పేసి. సో మీరు గనక విశేషాత్మలు అవ్వాలి అనుకుంటే మాత్రం ప్రస్తుతం మీ సమయాన్ని ఇంకా సెట్ చేసుకోవాల్సిందే. సో ఒకవేళ మీరు గనక ఇంట్లో ఉండే వాళ్ళైనా కానీ ఇంటి పని అయిపోయిన తర్వాత సమయాన్ని చదువుకి కేటాయిస్తారు. వీలైతే ఆ చదువుని నేర్చుకునే అభ్యాసం కూడా చేస్తారు. నేర్చుకుని చెప్పే అభ్యాసం. లేదా ఇప్పుడు మేము చెప్తున్న ఈ యూట్యూబ్ లైక్ చేయండి, కమెంట్ పెట్టండి, అలాంటివి చేసి కూడా వీడియోలు మొత్తం అంతా యూట్యూబ్ అనేది మొత్తం ప్రపంచం అంతా డిస్ప్లే అవుతాయి వీడియోస్. సో అటువంటి సేవలైనా చెయ్యొచ్చు. అప్పుడు ఈ జ్ఞానం అన్నది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. లేదా ఒక టాపిక్ మీద ప్రిపేర్ అవ్వచ్చు, ఫోన్లలో చెప్పొచ్చు, వెళ్ళి చెప్పొచ్చు, లేదా నలుగురిని తెచ్చి మీ ఇంట్లో పోగేసి చెప్పొచ్చు. సో మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకే తెలుసు కాబట్టి దాని ఆధారంగా మీరు చదువుకుని ఆ తర్వాత సంపాదించుకోవాలి. సంపాదన లేకుండా మళ్ళీ మాకు డబ్బు సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, వడ్డీలు ఎక్కువైపోయినాయి, డబ్బుకు చూసుకోవాల్సి వస్తోంది అని డబ్బు సమస్యలు, చదువు సమస్యలు, సంబంధీకుల సమస్యలు ఇవన్నీ చెప్తూ పోతున్నారు అని అంటే పురుషార్థం సరిగా చేయట్లేదని అర్థం. సో కాబట్టి ఫస్ట్ స్టెప్ అది చేస్తారు. సో నిన్నటి క్లాసు కంటిన్యూ చేద్దాము. సో నిన్న మనం ఏం తెలుసుకున్నామంటే చదివించే తల్లిదండ్రులు ఎలా వస్తారు అంటే మనకిప్పుడు చదువు పట్ల శ్రద్ధ ఉండాలి. సో మా తల్లిదండ్రులు చదివించలేదు అన్న వాళ్ళందరూ ఇప్పుడు శివబాబా బ్రహ్మబాబా ఇద్దరు చదివిస్తున్నారు. సో శ్రద్ధ చూపిస్తున్నామా? ఒకవేళ చూపించి చదువుకుంటే ఖచ్చితంగా చదివించే తల్లిదండ్రులు వస్తారు. ఒకవేళ శివబాబా బ్రహ్మం అంటే ప్రతిదీ శివబాబాని ఆధారంగా తీసుకుని ఆత్మలో రికార్డింగ్ చెయ్యాలి. సో శివబాబాని ఈరోజు వచ్చి మనం చదివిస్తుంటే మనం చదువు పట్ల శ్రద్ధ చూపించకుండా నాకు ఇంట్లో పని ఇంటి పనులతోనే సరిపోతోంది, నాకు ఇంట్లో ఉద్యోగం అని వ్యాపారం అంటే అవి అసలు ఆత్మిక స్థితిలో కర్మయోగులై చెయ్యకుండా చదువుకి సమయాన్ని కేటాయించకుండా ఒకవేళ చదువు పట్ల శ్రద్ధ చూపించకపోతే ఊరికే స్థూలమైన పనులని చెప్పి ఊడ్చి తుడిచి వీటికే పెట్టేస్తూ, అందుకే అన్నాను టైం టేబుల్ వేసుకొని చూడండి. ఇంట్లో ఈ ఊడవడానికి తుడవడానికి ఎంత దాంట్లో ఏమైనా సమయాన్ని తగ్గించగలరా? తర్వాత సెంటర్కి వెళ్ళి కూడా బోల్డ్ అంత సమయాన్ని కేటాయిస్తున్నారు, మరి అక్కడ ఏమైనా రీషెడ్యూలింగ్ చేసుకోగలరా? చేసుకుని ఇప్పుడు గనక మీరు చదువు పట్ల ఆ రకంగా శ్రద్ధ చూపిస్తే చదివించే తల్లిదండ్రులు వస్తారు. ఒకవేళ చూపించకపోతే విద్యావంతుల కుటుంబాల్లో జన్మలు తీసుకోరు, అటువంటి చదివించే ఆత్మలు కూడా రారు. సో ఏది సరిదిద్దినా ఇక్కడే సరిదిద్దాలి. లేకపోతే చదివించలేదు, ఇంటర్మీడియట్ 18 అవగానే పెళ్లికి శ్రద్ధ, తల్లిదండ్రులు పెళ్లి మీద శ్రద్ధ చూపించి పెళ్లి చేసేసారు అని అంటే ఖచ్చితంగా మీ ఆత్మలో కూడా అటువంటి సంస్కారాల శ్రద్ధ ఉందని అర్థం. అందుకే వెంటనే జరిగిపోతూ ఉంటుంది. చదువుకుని మనకంటూ ఒక ఐడెంటిటీ అంటూ ఉండాలి.
యోగ్యంగా అవ్వాలి అన్న సంస్కారం ఇప్పుడు బాబా జ్ఞానాన్ని ఆధారంగా తీసుకుని చేస్తే మీరు యోగ్యంగా అయిన తర్వాతనే అన్ని జరుగుతాయి. అలా కాకుండా పెళ్లికే ప్రాముఖ్యత ఇచ్చేసారు తల్లిదండ్రులు అంటే ఖచ్చితంగా మీలో కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయని అర్థం. సో చదువు మీద శ్రద్ధ పెడితే ఇటువైపు వస్తారు, మనం దేని మీద శ్రద్ధ పెడితే అటువైపే మన జీవితం అన్నది వస్తుంది. ఆ తర్వాత ఆస్తులు. సో ఈ డబ్బు విషయానికి వచ్చేసరికి కొంతమందికి ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయం చేస్తుంటే వస్తుంది. కొంతమందికి తండ్రి నుంచి ఆస్తి రూపంలో సంక్రమిస్తుంది. కొంతమందికి భర్త వైపు నుంచి వస్తుంది. కొంతమందికి ఆస్తుల రూపంలో కానీ, సంపాదించిన రూపంలో కానీ, లేదా ఇంకే సో ఏదో ఒక రూపంలో అందరి జీవితంలోకి డబ్బు అయితే వస్తుంది. సో ఆస్తుల రూపంలో సంక్రమించింది అని అంటే నేను ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు, సో లోకేష్ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు తాత ఎన్టీ రామారావు సంపాదించాడు, తండ్రి చంద్రబాబు నాయుడు కూడా సంపాదించారు. సో ఆ రకంగా వచ్చిందంటే ఖచ్చితంగా పూర్వజన్మల్లో పుణ్యం చేసుకున్నారనే అర్థం. సో అప్పుడు ఏమవుతుంది, ఆత్మ పుట్టేటప్పుడే అటువంటి గొప్ప కోటీశ్వరి ఇళ్ళలో పుట్టి అక్కడి నుంచి ఆ డబ్బు, గౌరవం అన్నది ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంది. సో అలా కాకుండా బీద ఇళ్లలో పుట్టాము అని అంటే మనకి పుణ్యం బ్యాకప్ లేదని అర్థం. సో ఇది చెకింగ్ పాయింట్. అంటే మన జన్మను చూసేసుకుంటే మనం పుణ్యం చేశామా, పుణ్యం చెయ్యలేదా అన్నది మనకే తెలిసిపోతుంది. అదే విధంగా చదువు. కొద్దిమంది జీవితాలు ఎట్లా ఉంటాయంటే ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలు పుట్టిన తర్వాత కలిసి వస్తూ ఉంటుంది. మీరు వినే ఉంటారు, కొంతమంది అంటూ ఉంటారు, మా ఇంట్లో మా పాప పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందండి, అప్పటి నుంచి వ్యాపారం బాగా పెరిగింది, అప్పటి నుంచి అంత మా అదృష్టము. సో ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఆ వచ్చిన పాప తన భాగ్యాన్ని రచించుకొని వచ్చిందంటే పుణ్యం చేసుకొని వచ్చింది. ఆ వచ్చినప్పుడు అదంతా పుణ్యం అంటే పుణ్యానికి ప్రతిఫలం ఏం వస్తుంది, అన్ని స్థూలము సూక్ష్మము అన్ని వస్తాయి మనకి. సో అప్పుడు ఏమవుతుంది, ఆ పాప పుట్టిన దగ్గర నుంచి ఆ తండ్రికి కలిసి వస్తుందంటే ఆ తండ్రికి అప్పటి నుంచి ఆ పుణ్యం ఫేజ్ నడుస్తుందని అర్థం. అంటే ఒక రకంగా ఏమవుతుందంటే ఈ పుణ్యము పాపము అన్నది కాంబినేషన్లో వస్తుంది. ఆ కాంబినేషన్లో రావడం వల్ల ఏమవుతుందంటే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం సాధారణంగా. ఇప్పుడు సత్యత్రేత యుగాలు అనుకోండి, ఉత్త పుణ్యమే వస్తుంది అక్కడ. సో ఇక్కడ చేసుకుంది అక్కడికి వస్తుంది. సో అక్కడ ఉత్త పుణ్యమే వస్తోంది కాబట్టి పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు అక్కడ. ఆ తర్వాత ద్వాపరం వచ్చింది. ద్వాపరం వచ్చినప్పుడు కూడా ఈ సంస్కారాలు ఎమర్జ్ అవుతాయి, పైనుంచి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి రజో స్థితి కాబట్టి అక్కడ కూడా అంత బాగానే ఉంటది కాబట్టి అక్కడ కూడా కన్ఫ్యూజన్ ఏం రాదు. ఎందుకంటే స్లోగా పాపాలు చేస్తారే కానీ పెద్దగా దుఃఖం అనుభవించింది ఏమీ ఉండదు. ఆ తర్వాత కలియుగాలు వచ్చేసరికి ఎక్కడో కలహాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఆ కలహాలు స్టార్ట్ అయినప్పుడు ఆ రాజకుటుంబీకులు ఎక్కడెక్కడో బయట ఫైటింగులు చేసుకుంటుంటారు, సాధారణ ప్రజలైతే బాగానే ఉంటారు. సో ఇప్పుడు ఆ దుఃఖాన్ని అంటే మనం చేసుకున్న ఆ పాపము సెటిల్ చేసే యుగం కాబట్టి ఆ పాపము వస్తోంది, పుణ్యము వచ్చేసరికి కాంబినేషన్లు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం మనం. సో అందుకే బాబా మనకి సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చారు. సో ఆ రకంగా ఏమైపోయింది, ఆ కాంబినేషన్లు వచ్చేసరికి ఎక్కడెక్కడో విశ్వంలోని ఆత్మలన్నీ ఆ సంస్కారాలు పాపపుణ్యాలు మ్యాచ్ అయిపోతుంటే ఒక దగ్గరకు వస్తున్నారు. సో అందుకే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ఆ పిల్లలు పుట్టగానే ఆ తండ్రికి కలిసి వస్తుంటది, ఆ తల్లిదండ్రులు మా పాప పుట్టినప్పటి నుంచి కలిసి వచ్చిందండి అంటారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, అంతా సినిమా టైప్లో అంతా బాగానే ఉంటారు, ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నట్టు నడుస్తూ ఉంటది. సడన్ గా వచ్చే పిల్లలు ఎలా వస్తారంటే ఏ మానసిక వికలాంగులో, శారీరక వికలాంగులో పుట్టేసరికి మొత్తం ప్రపంచం అంతా కూలిపోయినట్టే అవుతుంది ఆ మొత్తం కుటుంబానికి. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది, ఆ చేసుకున్న పాపపు కథ. అంటే ఎవరెవరికి ఏ పాపం ఉందో ఏ పుణ్యం ఉందో ఆ కాంబినేషన్లో వస్తారు. ముఖ్యంగా వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులు అంతే చేసుకున్న కర్మే. ఇంకా అది మళ్ళీ వాళ్ళతో ఉందా లేదా అని మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాం, మన జీవితంలో ఎక్కువ భాగం వాళ్ళతోనే ఉంటుంది. మిగిలిన వాళ్ళంతా ఎవరో ఒకరు వస్తారు, కాసేపు ఏదో అంటారు, వెళ్ళిపోతారు, కానీ వాళ్ళది పెద్ద పాత్ర ఉండదు. అంటే పెద్ద ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, కానీ కుటుంబ సభ్యులదైతే ఉంది. సో అందుకే బాబా ఇక్కడ ఏం చేస్తున్నాడు, వచ్చి ఇప్పుడు సరిదిద్దుకోండి అంటున్నాడు. అని ఆయన ఇచ్చే మొట్టమొదటి ప్రాప్తే శ్రేష్ఠ సంబంధాలు. అంటే మనకి ఎలాంటి సంబంధీకులు రావాలంటే చక్కగా చదువుకున్న వాళ్ళు, ఆ చదువుకున్న వాళ్ళ ఆలోచన విధానమే వేరుంటది.
అర్థం చేసుకోగలరు, ప్రతి దాంట్లో మనకి సంయోగం ఇవ్వగలరు, దేన్ని ఏ రకంగా డీల్ చేయాలా అన్న విషయం ఒక అవగాహన ఉంటది. సో ఇదే వేరుంటది. అదే చదువురాని వాళ్ళ ఇళ్లలో ఇచ్చేసామంటే అదే మూఢనమ్మకాలు, అయిన దానికి కాని దానికి అంత మొండిగా ప్రవర్తించడము, ఎక్కువ మాట్లాడితే ఏడ్చేయడము, ఆ మూర్ఖత్వము, ఏది అర్థం ఏదన్నా పట్టుకున్నారంటే ఇంక అదే పట్టుకుని కూర్చుంటారు. ఎందుకంటే చదువులు లేవు, మూర్ఖత్వము, మొండి. ఇంకెక్కువ మాట్లాడామంటే ఇంక నేను వెళ్ళి బావిలో పడిపోతాను, నేను చచ్చిపోతాను, నాకు విలువ లేదు అంటే ఇలా బెదిరించి బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడో ఆత్మన్యూన్యత భావం, మేము చదువుకోలేదు, మేము ఏదో అయిపోయిందని. ఎవరు చదువుకోవద్దన్నారు? సో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. సో ఒక ఫ్యామిలీలో ఆ రకంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఉన్నోళ్ళతోటి బతకడం. అందుకే భాగ్యం ఎలా రచించుకోవాలి? చక్కగా ఉన్నత సంస్కారాలు ఉండి చదువుకున్న ఆత్మలు రావాలి మన జీవితంలోకి. ఆ తర్వాత డబ్బా ఇంకా మళ్ళీ ఇక్కడ ఈ లోటు ఉంది అని అనుకునే విధంగా ఉండదు. మనకి ఏ అవసరం ఉన్నా మన దగ్గర డబ్బు తీసి ఖర్చు పెట్టుకునేటట్టు ఉండాలి. సో ఇప్పుడు సంగమంలో కోట్లు కోట్లు లేకపోయినా అవసరం కూడా లేదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టనీకే సరిపోతుంది ఇప్పుడు. సో ఈ రోజు ఏ అవసరం ఉన్నా వెంటనే ఇదిగో మన దగ్గర ఈ డబ్బు ఉంది, దీనికి ఖర్చు అని రెండో ఆలోచన వచ్చే విధంగా ఉండొద్దు. అంటే డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాము, ఏం చెయ్యాలి అని ఆలోచించే విధంగా ఉండొద్దు జీవితం. సో ఇప్పుడు అందుకే ఏమంటాడు, ఇవన్నీ మనకు ఖర్చు అయిపోయి ఈ స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు ఆయన వచ్చి మనకు ఖజానాలు ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసుకోండి, పుణ్యం సంపాదించుకోండి అంటున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, శ్రేష్ఠ సంబంధికులు ఇది సరిదిద్దొచ్చా అంటే కొంచెం శ్రమ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలా పిల్లలు పుట్టి మనం చెప్పిన మాట వినేయాలి అంటే ఇప్పుడు మనం శివబాబా మాట వినాలి అంటే ఆజ్ఞాకారి సంస్కారాలు మనలో ఉండాలి. ఉంటే అప్పుడు పిల్లలు మన మాట వింటారు. సపోజ్ ఇప్పుడు వినట్లేదు, దీన్ని సరిదిద్దాలి అంటే ఇప్పుడు మీరు వినడం మొదలు పెట్టాలి. సో ఇప్పుడు మీరు శివబాబా ఆజ్ఞాకారులైతే ఇప్పుడు ప్రత్యక్ష ఫలం బాబా ఏమంటున్నారంటే ఇది ప్రత్యక్ష ఫలాన్ని నేను ఇస్తా అంటున్నాడు. ప్రత్యక్ష ఫలం భవిష్య ఫలం రెండు ఇస్తా అంటాడు. ఎందుకంటే ఖాళీ అయిపోయిన పరిస్థితి ఇది. సో సరిదిద్దొచ్చా అంటే సరిదిద్దొచ్చు. సో ఆ విధంగా సరే పిల్లల ద్వారా ఆజ్ఞాకారులు, ఇప్పుడు మనం బాబాకి ఆజ్ఞాకారులం అయితే మన యొక్క స్థితి ప్రభావం పడి వాళ్ళు వింటారు. సో పిల్లల ద్వారా అదృష్టం కలిసి వచ్చింది, పిల్లల ద్వారా గౌరవం నిలబడ్డది, పిల్లలు వచ్చి మన గౌరవాన్ని నిలబెట్టారు నలుగుట్లో ఏంటంటే ఓకే ఫైన్, ఇంకా మనం సంతోషించాల్సిన విషయమే. అలా కాకుండా ఇందాక చెప్పినట్టు సెకండ్ సిచ్యువేషన్, పిల్లలు రాగానే ఆ ఉన్న కుటుంబం అంతా వాళ్ళు ఆరోగ్యంగా లేకపోవడము. సో ఒక్కోసారి పిల్లలు ఎంత అనారోగ్యంతో పుడతారు అని అంటే ఇంకా అసలు ఉన్న డబ్బు సమయం అంతా తల్లిదండ్రులకు హాస్పిటల్ చుట్టూ తిరగడానికి సరిపోతుంది. కొన్ని రోగాలు అసలు ట్రీట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, అంటే అలా తిరుగుతూ ఉంటారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, అటని తిరుగుతారు, ఇటని తిరుగుతారు, గుళ్ళు గోపురాలను తిరుగుతూ ఉంటారు. అంతవరకు బాగానే ఉన్నది ఆ పిల్లలు రావడంతో. అంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే అంత అక్రమ సంపాదన ఉండి ఉంటుంది. అయితే ఆ డబ్బు ఈ జన్మలన్నా అక్రమణమై ఉండాలి, పూర్వజన్మల నుంచి అన్న వచ్చి ఉంటుంది. సో అప్పుడు ఏమైపోతుంది, అధర్మ మార్గంలో సంపాదించిన డబ్బంతా హాస్పిటల్లో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదొక పద్ధతి. లేదా పిల్లలు పుట్టడమే అంగవైకల్యంతో పుడుతుంటారు, మానసిక వికలాంగులకు పుడుతుంటారు. ఎందుకు అంగవైకల్యంతో? కొంతమందికి చక్కగా అందంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు పుడుతున్నారు. అసలు శరీరం ఏ రకంగా తయారవుతోంది, మనలో ఉన్న సతో ప్రధానమైన సంస్కారాల ఆధారంగా శరీరం. సతో ప్రధానమైన సంస్కారాలు ఉంటే అందమైన రూపం వస్తుంది. అందుకే సత్యుగంలో అందరూ మాస్టర్ పీసెస్ అంటారు, అంటే గొప్ప అందంగా ఉంటారు, వంకబెట్టడానికి ఉండదు ఎవరికి. ఎందుకు ఆ రకంగా అందమైన రూపం వచ్చింది అని అంటే సతో ప్రధాన సంస్కారాల వల్ల. ఇక్కడ చేసుకున్న పుణ్య తనువుని యజ్ఞంలో వేశారు కాబట్టి రూపము అందంగా ఉంటుంది, శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. సో ఎవరైతే ఆ సత్యుగం నుంచి వస్తారో వాళ్ళు ఇంచుమించు ఆఖరి వరకు కూడా ఆ రూపం అందంగానే ఉంటుంది, మెజారిటీ ఆరోగ్యాన్ని ఉంటుంది. ఎగ్జాంపుల్ బ్రహ్మబాబా. సో ఆ రకంగా అందమైన రూపము, ఆరోగ్యంగా ఉండే శరీరం రావాలి అనంటే ఇప్పుడు సంగమంలో తనువుని యజ్ఞంలో వేసి ఇంకా ఆ తర్వాత ఇది తాకట్టు వస్తువు అని చెప్పి జాగ్రత్తగా దాన్ని వాడుకోవాలి. సేవ అనగానే ఇంకా దాన్ని అడ్డు పెట్టేసి మీరు నా వల్ల కాదు కూడదు అని అంటే అందమైన రూపము రాదు, ఆరోగ్యంగా ఉన్న శరీరము రాదు. ఆ తర్వాత ఈ సంగమంలో కూర్చుని అందరికీ
ఆత్మ యొక్క స్మృతిని ఇప్పించాలి. లేదు నేను దేహ స్మృతిని ఇప్పిస్తాను, నేను ఇంత అందంగా ఉన్నాను, ఇంత హైట్ ఉన్నాను, అది ఉన్నాను, ఇది ఉన్నానని దేహం యొక్క స్మృతి ఇప్పిస్తే ఆ దేహం యొక్క స్మృతి రివర్స్ వెళ్తుంది. సో ఆల్రెడీ రాజ్పుట్ వంశాల్లో ఆ రాణులు ఏ రకంగా అయితే ఆ మొఘల్ సామ్రాజ్యం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు వీళ్ళ పట్ల మోహించినప్పుడు ఏ రకంగా అయితే ఆత్మాహుతి చేసుకుంటారో అప్పుడు అలాంటి పరిస్థితులు వస్తాయి. సో కాబట్టి బుక్ ఎదురుగా వేసుకొని కూర్చోవాలి. మొత్తం అంతా కర్మ ఫిలాసఫీ చదివి ప్రతి వాక్యాన్ని దీన్ని నేను నా జీవితంలో పాటిస్తున్నానా అని చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఎక్కడికి వచ్చేస్తారా అని చెప్పేసి. సో ఆ రకంగా శరీరం తయారవుతోంది. సో ఇప్పుడు అందరినీ శారీరకంగా బాధ పెట్టేస్తే ఖచ్చితంగా శారీరక రోగాలు వస్తాయి. ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు విరగ్గొట్టడాలు ఇలాంటివి ఇప్పుడు చూస్తున్నాం. బయట ల్యాండ్ కబ్జాలు, దౌర్జన్యాలు, ఎన్నో రకాలుగా కాళ్ళు చేతులు ఇరగ్గొట్టేయడం, చిత్రహింసలు పెట్టేయడం, ఇలాంటివన్నీ చేస్తూ పోయామంటే అదే ఆత్మలో రికార్డ్ అవుతుంది, ముందుకెళ్తుంది. ఆ పిండం ఫామ్ అయ్యేటప్పుడు కూడా ఆ శరీరంలో ఆ భాగాలు తయారు కావు, శారీరక అంగవైకల్యంతో పుడతారు. సో పుట్టినప్పుడు ఏమవుతుంది, ఎవరైతే వీళ్ళు తప్పు చేస్తుంటే సంయోగం ఇస్తారో వాళ్ళే ఆ కుటుంబ సభ్యులుగా వస్తారు. సో చాలా నేను చూశాను కొంత తల్లిదండ్రులు ఎంతో మంచోళ్ళండి, భగవంతుడు అలాంటి పిల్లల్ని ఇచ్చారు అని అంటాడు. భగవంతుడు ఇవ్వలేదు, మన రచన. మనము అవతల వాళ్ళని హింసిస్తుంటే మనం సహకరిస్తే ఆ పాపంలో భాగస్థులం అవుతున్నాం. సో కాబట్టి వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా అందరూ ఒకటే ఇంట్లో ఒకే కుటుంబంలోకి వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ రకంగా కబ్జాలు చేసి హింసించి డబ్బులు సంపాదించి ఇంకేదో పుణ్యాలు చేసి కాంబినేషన్లో చేసి వచ్చేటప్పుడు డబ్బు వస్తుంది. ఆ పిల్లలు పుట్టేసరికి రోగాలతో పుడతారు. ఆ పుట్టేసరికి ఆ డబ్బంతా ఇంకా ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు, ఇంకా హాస్పిటల్లకి గుళ్ళు గోపురాలకే పోతూ ఉంటుంది. మానసిక అంగవైకల్యం అది చూసే ఉంటారు. ఎందుకు, ఈ రోజు ఒక రకమైన భయం కాదు, టెన్షన్ కాదు అందరినీ పెట్టడం. ఆ పిల్లలు మందబుద్ధి పిల్లలు అంటారు. వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదు వాళ్ళది. సో మానసిక కొంతమంది వచ్చేటప్పుడు శారీరక అంగవైకల్యం, మానసిక రెండు కలిపి వస్తారు. అంటే రెండు రకాలుగా చిత్రహింసలు పెట్టుంటారు. అందుకే క్లాసుల్లో మరీ చెప్తున్నాం, ఎవరిని భయపెట్టడం కానీ టెన్షన్ పెట్టడం కానీ, నువ్వు ఈ రకంగా చేస్తే ఇంకా నాకైతే తెలియదు ఏం జరుగుతుందో. బాబా పేరు పెట్టి భయపెట్టడం అంతకన్నా పాపం. నువ్వు ఈ పూజ చెయ్యకపోతే నీకు ఈ పాపం వచ్చేస్తుంది, నువ్వు బాబాకి భోగు పెట్టకపోతే ఇంకా ఏం జరుగుతుందో నేనైతే చెప్పలేను. ఇదిగో ఈ రకంగా భయపెట్టాడు, ఏం జరుగుతుందో అని భయపెడిపోవడం. మీరు అమృత వేళ పాటించకపోతే ఇంకా మీ భాగ్యం భ్రష్టు పట్టినట్టే. ఇది ఇంకొక రకమైన భయపెట్టడం. అసలు విద్యాలయంలో అసలు అమృత వేళ అంటేనే గజ వణికిపోతున్నారు అందరు. అమృత వేళ చెయ్యకపోతే అదే పెద్ద నేరం అన్నట్టు ఒక భయాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అంటే మానసికంగా దెబ్బ కొట్టేస్తున్నారు. తప్పులు చేసేవాడమే చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక అమృత వేళ లేయకపోతే ఇంక అప్పుడే బాబా మహాకాలుడి రూపంలోకి వచ్చేస్తాడా ఏంటి? ఇంకా ఆయనకు వేరే పనే లేదు. ఇక్కడ ఇంత నేరాలు చేస్తూ ఉంటే సృష్టి ఎట్టిపోతుందా అని కాపాడనీకి ఆయన వచ్చి ఎవరో పొద్దున నిద్ర లేవకపోతే అదేదో పెద్ద నేరం అన్నట్టు మహాకాలుడి రూపంలోకి వస్తాడు. ఆ బాబా ఏం చేస్తాడో తెలీదు, బాబా ఊరుకోడు. ఇవన్నీ ఏంటి, భయపెట్టే విషయాలు. భగవంతుణ్ణి మామూలుగానే నోరిప్పితే భయపెట్టేస్తుంటారు అందరినీ. ఏదో ఒక వంక పెట్టేసి ఎట్లా భయపెట్టేద్దామా అని చెప్పి. ఇప్పుడు ఇంకే ట్రెండ్ ఏంటంటే భగవంతుణ్ణి పెట్టి భయపెట్టడం. మీరు వ్రతభంగం చేస్తే ఏం జరుగుతుందో, పాపం తగులుతుంది. అంటే ఇంకా భగవంతుణ్ణి పెట్టి ఎన్ని రకాలుగా భయపెట్టాలో అన్ని రకాలుగా జరుగుతుంది. ఇప్పుడు మన దేవరగట్టు సీన్ ఉంది, భగవంతుణ్ణి అడ్డు పెట్టి హత్యలు చేసేస్తూ ఉన్నారు. మనం యోగం కూడా చేస్తూ ఉన్నాం. సో భగవంతుణ్ణి అడ్డు పెట్టుకుని హింస చేసి కాళ్ళు చేతులు ఎరగొట్టి హత్యలు చేసుకుంటూ పోతే ఆ కర్మ ఏ రకంగా వస్తుంది, ఈ రకంగా వికలాంగులుగానే పుడతారు. సో ఒకరినొకరు హింసించేసుకుంటున్నారు, ఒకరినొకరు అక్కడ చంపేసుకుంటున్నారు. సో అది ఏమవుతుంది, ఆ రకంగా పగలు ప్రతీకారాలు ఉన్నప్పుడు వ్యక్తిగతంగానన్నా మడ్డలు జరిగిపోతాయి, లేకపోతే వీళ్ళ కర్మ కలిసి ఇంకెవరి దాన్ని వచ్చేసి ఇదిగో ఈ బస్సుల్లో పడిపోవడము, లేకపోతే బాంబులు పెట్టి పేల్చేయడము. సో మొత్తం విశ్వం మన సంకల్పాలు ఏమవుతున్నాయంటే మొత్తము ఆ చిట్ట చివరి ఆకు వరకు వెళ్ళిపోతున్నాయి. ఆ కాండము కొమ్మలు రెమ్మలు అన్ని చోటకి వెళ్తున్నాయి. వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే
అందరూ ఒక రకంగా ఆ కర్మల యొక్క చక్రంలోకి వచ్చేస్తున్నారు. అందుకే బాబా వీటన్నిటికి పైన ఉండండి అంటాడు, ఎగిరే కళలోకి రండి అంటుంటాడు. సో మనం ఏం చేస్తున్నాం, ఇలాంటి వచ్చినప్పుడు ఆ పాత్రలోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, వీళ్ళెందుకు, ఇది తప్పు అది తప్పు. పొరపాటున కూడా ఎవరి పాపపు ఖాతా వేసుకోవద్దు. ఎక్కడైనా తప్పు జరుగుతుంది అని తెలిసింది అని అంటే అందులో గనక మనం వెళ్ళి ఏమంటారు ఆలోచన చేసినా ఖచ్చితంగా పాపంలో భాగస్థులు అవుతాం. ఎగ్జాంపుల్కి ప్రతి చోట చూస్తే ఒక సమాజం కింద, ఇప్పుడు ఉదాహరణకి తాడిపత్రే చెప్తాను, ఎక్కడ మనం తప్పులు చేస్తున్నామా అని. యాక్చువల్గా ఎవరో ఇప్పుడు నేను ఉద్యోగం చేయడానికి వెళ్ళాం, ఏదో ఎఫెక్ట్ అయ్యాము, కొద్ది మంది అవుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎంత బాగానే ఉన్నారు. ఈ మిగిలిన ఎవరైతే అమాయకులు అంటున్నారో, సామాన్య ప్రజలు అంటున్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పు చేసే వాళ్ళని, వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు వీళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. జేసీ సోదరులకు రాయలసీమలో ఓటమి లేదు, వీళ్ళతో పెట్టుకుని ఎవరు నెగ్గలేరు అన్న ఈ 2 సంకల్పాలు ఏవైతే అందరూ చేశారో వాళ్ళ కర్మలో భాగస్థులయ్యారు. సో ఉదాహరణకి నేను ఆ ప్రాంతంలో అంటే అప్పుడు ఏమైపోయింది, ఎవరైతే అమాయకులు అని అంటున్నారో ఈ అమాయకులంతా సంకల్ప శక్తిని కలిపారు. ఆ కలిపినప్పుడు ఏమవుతుంది, అక్కడ తప్పు జరుగుతుంటే సంకల్ప శక్తిని కలిపినప్పుడు ఆ పాపంలో భాగస్థులు అవ్వడం వల్ల ఒక సమాజం కింద దుఃఖాన్ని అనుభవించారు. సో ఇది ఉదాహరణగా చెప్తున్నాను. సో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి, ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళే, ఎప్పుడూ ఇంతే అని చెప్పి గనక మీరు సంకల్ప శక్తిని కలిపితే ఆ పాపంలో మీరు భాగస్థులు అవుతారు. సో ఏం చేయాలి అక్కడ, శుభ భావన, శుభ కామన. సో బాబా ఎంత ఆలోచించమని చెప్పాడో అంతే ఆలోచించాలి, అంతకు మించి మళ్ళీ ఆ గీత దాటొద్దు. ఎవరిని చూసినా వీళ్ళు శ్రేష్ఠాత్మ, దివ్యాత్మ, ఇంతకు మించి దాటి చెయ్యొద్దు. ఎందుకంటే మళ్ళీ ఖాతాలు బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళతోటి ఏం ఖాతా ఉందని ఈ కాంబినేషన్లు మ్యాచింగ్లు వేసుకుంటూ కూర్చోవద్దు. కూర్చుని ఇవే చేస్తున్నాం. న్యూస్ పేపర్లు తీసి చదివేటప్పుడు ఎక్కడైనా చెడు జరిగిందంటే ఇంకా వాడి మీద మనం తిట్ల పురాణం పెట్టేసుకుంటున్నాం. టీవీల్లో ఏదైనా చెడు కనిపిస్తోంది, ఎవరైనా అక్కడ జరిగిందంటే అందరికీ ఆవేశాలు వచ్చేస్తున్నాయి. ఎక్కడైనా ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగినట్టు న్యూస్ వచ్చేసిందంటే అందరికీ ఆవేశం, కోపం వచ్చేస్తుంది. వచ్చేసి ఆవేశము, ఆ కోపం యొక్క తరంగాలు వెళ్ళిపోతున్నాయి. మనిషి అన్న తర్వాత కోపం రాదా, ఆవేశం రాదా అంటే మరి వస్తే మరి దాని యొక్క పర్యవసానం కూడా వస్తుంది మరి. సో అందుకే ప్రతి నిమిషం మీ సంకల్పాల మీద అటెన్షన్ పెట్టుకోండి అంటున్నాడు. సో ముఖ్యంగా రాజయోగులు, పూర్వీకులు ఎవరైతే ఆధారమూర్తులు ఉన్నారో ఏది చూసినా కానీ మీ నుంచి శక్తి యొక్క తరంగాలు, మీ నుంచి శాంతి యొక్క తరంగాలే వెళ్ళాలి. అందరి ఖాతా తెచ్చి మన ఖాతాలో, పాపపు ఖాతా తెచ్చి మన ఖాతాలు వేసేసుకోవద్దు. మన వ్యక్తిగత విషయాలైతే వాటిని శుభభావన, శుభకామనల ద్వారా మన శక్తిని పెంచుకుంటాం, అవతలకి ఇచ్చి అక్కడికి వదిలేస్తాం. మన వ్యక్తిగత విషయాలు, మన ఇంటి సమస్యలు, కుటుంబ సమస్యలు అయితే, అది ఒక సమాజానికి సంబంధించిన సమస్య అయితే మాత్రం ఖచ్చితంగా నోరిప్పాలి. బలహీనులకు శక్తినివ్వాలి, నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేయాలి, నిర్బలులకు శక్తినివ్వాలి. ఆత్మిక సంఘ సంస్కర్తల పాత్ర. ఎక్కడైతే అసమానతలు ఉన్నాయో, ఈక్వాలిటీ లేదో, అన్యాయం జరుగుతుందో, అసలు బాబా అవతరించిందే సమానత్వం కోసం. ఆ సమానత్వం వచ్చే విధంగా మన వైపు నుంచి ఏ రకంగా మనము జ్ఞానాన్ని ఇవ్వగలమా, శక్తిని ఇవ్వగలమా, ఏ రకంగా అక్కడ అందరూ సమానత్వంతో బ్రతకగలిగే పరిస్థితులు వచ్చేటట్టు మనం ఏం చేయగలము అన్నది అక్కడ ఆలోచించి శివబాబా సలహాలు తీసుకుని చెయ్యాలి. ఇది యాక్చువల్గా మనం అంటే ఆయన వచ్చిందే పూర్తిగా పరివర్తన కోసం. యజ్ఞాన్ని రచించడం అంటే యజ్ఞంలో మన బలహీనతలు వేసేస్తాం, మరజీవ జన్మ తీసేసుకుని ఆ తర్వాత ఆ తనువుని యజ్ఞ సేవ కోసం ఇచ్చారు అని అనుకుని తాకట్టు వస్తువు కింద పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా బాబా మురళీలో ఏం ఆలోచించమని చెప్పారో అదే ఆలోచించాలి, బాబా ఏం మాట్లాడమన్నారో అదే మాట్లాడాలి.
ఏ కర్మలు చేయమన్నారో అదే చెయ్యాలి. సో బుక్కుని ప్రామాణికంగా తీసుకోవాలి, మురళీలని ప్రామాణికంగా తీసుకోవాలి, అందరి యొక్క అభిప్రాయాలని కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 పాండవులు 100 మంది కౌరవులు ఉన్నప్పుడు 100 మంది కౌరవులు తప్పు చేస్తుంటే అదే చట్టము అని అనుకోవద్దు. ఎందుకంటే మనకి సృష్టి చక్ర జ్ఞానం ఉంది, ఎండింగ్కి వచ్చాం మనం. ఇది సత్యుగం కాదు అందరూ పాండవులే ఉండడానికి. సో సంగమ యుగం, సంగమ యుగంలో బాబా స్పష్టంగా చెప్తున్నాడు మాయ రాజ్యం నడుస్తోంది. పౌరాణిక గాథల ద్వారా కూడా తెలుసుకున్నామంతా కౌరవ సామ్రాజ్యము అని. అలాంటప్పుడు అందరూ తప్పు చేస్తుంటే అందరితో పాటు నేను చేస్తే అందరితో పాటు వస్తాను. అలా కాకుండా శివబాబా ఏం చెప్పారా అని చెప్పి మురళి చదువుకుని చట్టం ఏంటో తెలుసుకుని ధర్మం ఏంటో తెలుసుకుని దాని అనుసారంగా ఇప్పుడు సంగమంలో చేస్తే అప్పుడు బ్రహ్మబాబా వంశంలోకి వస్తాం. సో ప్రతి కర్మని బ్రహ్మబాబాతో మ్యాచ్ చేసుకోవాలి. సో అందుకే కర్మ ఫిలాసఫీ విషయానికి వచ్చేసరికి వీళ్ళతోటి ఖాతా ఉందా వాళ్ళతోటి ఖాతా ఉందా అని లెక్కలు తేల్చాలంటే ఈ యుగం సరిపోదు. సో అందుకే బాబా ఏం చెప్తున్నారు, వర్తమాన ఈ గడిచిపోయిన గతానికి ఫుల్ స్టాప్, నేను విజయీ ఆత్మని, ఒకే సంకల్పం. వర్తమానంలో ఆత్మిక స్థితి, ఈ వర్తమానాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇంకంతా కాంప్లికేట్ అయిపోతుంది. లేదు ఇంకా మనకు ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే బ్రహ్మబాబాని చూస్తాం. మరి బ్రహ్మబాబాకి అందరూ అక్కడ యాంటీ ఓం మండలి వ్యతిరేకం అయ్యారంటే అందరితోటైనా ఖాతా ఉందని అనుకోవాలా? ఎవరో ఒక వ్యక్తి ఆయన హత్య చేయడానికి వచ్చారు అంటే ఆ వ్యక్తితో ఖాతా ఉంది అనుకోవాలా? ఆయన పూర్వజన్మలో ఆయన పనిచేస్తే అలా కాదు. సంగమంలో ఏమవుతుందంటే పైనుంచి కొన్ని కొత్త ఆత్మలు కూడా దిగాయి. సో ఇప్పుడు పరమాత్మ అవతరణ సమయము, అవతరించిన జ్ఞానాన్ని తెలియచేసినప్పుడు కొద్ది మంది వాళ్ళ సంస్కారాల ఆధారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ నుంచి కాపాడడానికే ఇప్పుడు శివబాబా వచ్చారు మరి. సో అక్కడ ఖాతా ఉందనుకోనీకి లేదు. ఇప్పుడు యాంటీ ఓం మండలంతా బ్రహ్మబాబాకు వ్యతిరేకంగా వెళ్ళారు అని అంటే ఆయన ఖాతా ఉందా అంటే లేదు. వాళ్ళంతా ఎవరంటే ఇప్పుడు పరమాత్మ యొక్క అనంత బాబా కూడా అదే అంటున్నారు, జ్ఞానంలోకి రాకముందు బ్రహ్మబాబాకి ఏ సమస్యలు లేవు అని. జ్ఞానంలోకి వచ్చాయి. ఎందుకు? మెజారిటీ పరమాత్మ జ్ఞానాన్ని వ్యతిరేకిస్తారు. ఎవరు వ్యతిరేకిస్తారు? కౌరవులు, విలన్లు, వీళ్ళే వ్యతిరేకిస్తారు ఆయనకు. మనం ఆల్రెడీ పౌరగాథలు చెప్పేసుకుంటున్నాం రాక్షసులు ఎట్లా విఘ్నాలు వేస్తారని చెప్పి. సో వాళ్ళు ఏంటంటే అది తెలిసినా వ్యతిరేకంగా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ అధికారం నడవాలి అంటే భగవంతుడి కన్నా మేమే ఒక స్టెప్ ఎక్కువ, మాదే నడవాలి, మా ఆధిపత్యమే నడవాలి అన్న భావన ఉన్నప్పుడు ఆయన జ్ఞానానికి వ్యతిరేకంగా వెళ్తారు. వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు శివబాబా ఏం చేస్తారు? కాపాడుతాడు. సో మనకు ఆ అవగాహన ఉండాలి. ఈ రోజు మనం జ్ఞానం ఆయన చెప్పడం వల్లనే సమస్య వచ్చింది. అందుకే ఆయన ఏమంటున్నారు, నేను చెప్పేది నా జ్ఞానం కాదు శివబాబా చెప్పిన జ్ఞానము అన్నారు. సో అది క్యాచ్ చేసే అంత పవర్ చాలా మందికి ఉండదు. సో ఎంతమంది ఆయన కరెక్ట్ గా 100% ఆజ్ఞాకారులు అంటే 8 మందే. మిగిలిన వాళ్ళంతా బాబా ఒకటి చెప్తుంటే ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే అజ్ఞాకారులు కాదు, నిజాయితీ పరులు కాదు. బ్రహ్మబాబానైనా సెలెక్ట్ చేయడానికి కారణం అదే, నిజాయితీ పరుడైన. ఆయన ఎంత చెప్తే అంతే. సో ఆ రకంగా మనం ఇప్పుడు గనక చెక్ చేసుకునేటప్పుడు ఎక్కడైనా మీ అందరికి ఏదైనా డౌట్ వస్తే బ్రహ్మబాబాని చూడండి. సో ఈ రోజు ఈ జ్ఞాన మార్గంలో వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అపోజ్ చేస్తారు. సో కర్మల ఖాతా ఉందేమో అని చెప్పి బాధపడిపోద్దు. సో బ్రహ్మబాబాకి యాంటీ ఓం మండలి వ్యతిరేకంగా వెళ్ళారు. సో ఎవరో ఒక వ్యక్తి వచ్చి హత్య చేయబోయాడంటే ఆ వ్యక్తితో ఖాతా ఉందని కాదు, అక్కడ జ్ఞానం వస్తుంది కాబట్టి కొంత వ్యతిరేక శక్తులు వస్తాయి. వచ్చినప్పుడు ఏమైంది, ఆల్రెడీ ఆయన ఆత్మిక స్థితిలో ఉన్నాడు, ఆల్రెడీ శివబాబా పక్కన ఉన్నారు కాబట్టి ఏ కీడు అన్నది జరగదు. అంటే శివబాబా కాపాడుతారు మనని. కాబట్టి కర్మ ఫిలాసఫీ విషయానికి వచ్చేసరికి ఆ 3 సూత్రాలు తెలుసుకుని గడిచిపోయిన గతానికి ఫుల్ స్టాప్ పెట్టేసి వర్తమానం మీద ఫోకస్ పెట్టాలి. ఇంకందరు ఆ మ్యాచింగ్లు కాంబినేషన్లు అన్నవి ఇంకా అవన్నీ ఆలోచిస్తూ పోతే అలసిపోతాం అసలు. సో వర్తమానం మీద ఫోకస్ పెట్టేసి ఈ రోజు మన జీవితంలో ఏమైనా సమృద్ధిగా ఉన్నాయంటే వాటిని ఇంకా పెంచుకోవాలి, ఏమైనా లోటుగా ఉన్నాయి అని అంటే ఇప్పుడు పురుషార్థం చేసి దాన్ని సరిదిద్దుకుని సంపూర్ణంగా బాబా చెప్పినట్టు పూర్తిగా
సంపూర్ణంగా నింపేసుకోవాలి ఇంకా జ్యువెలరీని. సో ఆ రకంగా చేస్తే మీకు ఖచ్చితంగా ఇప్పుడు వర్తమానంలో మీకు దుఃఖం అన్నది పోతుంది, ప్రత్యక్ష ఫలం వస్తుంది, భవిష్య ఫలం కూడా సంపన్నంగా బాబా చెప్పినట్టు పదం భాగ్యశాలులు అవుతారు. సో ఈ రోజు చెప్పుకున్న ఈ పిల్లలకు సంబంధించిన విషయము, దీనికి సంబంధించి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సెట్టింగ్స్ మార్చాను, మైక్స్ ఆన్ అవుతాయి. సో ఎవరైనా ప్రశ్నలు అడగాలంటే అడగొచ్చు. ఈ రోజు చెప్పిన కార్మిక నిన్నటి చదువు తాతలు తండ్రుల ఆస్తి గురించి నిన్నే అయిపోయింది. సో ఇప్పుడు పిల్లలకు సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. సరే మరి ఎవరికి ఏమి ప్రశ్నలు లేకపోతే ఇంక నేను లాగౌట్ అవుతాను. రేపు మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.